హలో ఫ్రెండ్స్, ఒకసారి దీన్ని వినండి. నాకు తెలిసిన ఒక సాఫ్ట్వేర్ జాబ్ పని చేసే ఒక ఫ్రెండ్ ఉన్నారు. అతను ఫ్రీ డెలివరీ 50% ఆఫర్ అంటూ ఒక కూపన్ దొరికింది. సో కూపన్ వేస్ట్ చేయడం ఎందుకు అని ఏదైనా ఫుడ్ కి వాడదాం, సగం ధరకి వచ్చేస్తుంది కదా అని ఆ ఆఫర్ కి టెంప్ట్ అయ్యి ఫుడ్ డెలివరీ యాప్ ను ఇన్స్టాల్ అయితే చేస్తాడు. బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకుంటాడు. ఆఫ్ ప్రైస్ కి వచ్చింది కదా అని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆ బిర్యానీ అయితే తింటాడు. ఇది సరిగ్గా సంవత్సరం క్రితం జరిగింది. మరియు ఆ సంవత్సరం తర్వాత కూడా చూస్తే ఇప్పటికి కూడా అతని ఫోన్ లో ఫుడ్ డెలివరీ యాప్ అనేది ఇన్స్టాల్ చేసే ఉంది. మరియు అది ఒకటే కాదు, దానికి తోడుగా ఇంకో 2 యాప్స్ కూడా ఉంది. వీటి వల్ల నష్టం ఏమి లేదు, అవసరానికి ఉపయోగపడుతుంది కదా అని మీకు కూడా అనిపించవచ్చు. సో అదే అభిప్రాయంతో అతను కూడా ఉన్నాడు. కానీ ఒక్కసారి దీన్ని చూడండి, మీరే షాక్ అవుతారు. 84,000 ఒక్క సంవత్సరంలోనే ఆయన ఖర్చు పెట్టాడు. అతనికి 50% ఆఫర్, ఫ్రీ డెలివరీ అంటూ సుమారుగా ఒక 200 డిస్కౌంట్ ఇచ్చి ఈ ఫుడ్ యాప్స్ అనేవి ఎంతలా మనల్ని ఆకట్టుకుంటాయో మీరే గమనించవచ్చు. సో ఇది అతనికే తెలియకుండా వారంలో 2 నుంచి 5 సార్లు ఖచ్చితంగా అతను ఈ యాప్స్ ద్వారా ఫుడ్ ని తినడం అలవాటు పడిపోయాడు. ఓకే ఫ్రెండ్స్, ఇవంతా జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇక అసలైన టాపిక్ లోకి ఇప్పుడు దిగుదాం. సో దానికన్నా ముందు ఈ వీడియోను ప్రతి వారు లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియోకి జస్ట్ 100 లైక్స్ కంప్లీట్ అనేది చేయండి చాలు. అండ్ మర్చిపోకుండా మీ కమెంట్ సెక్షన్ లో మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇది చాలా హెల్ప్ అవుతుంది చాలా మందికి. సో ఇక ఏమాత్రం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. జస్ట్ 1 క్లిక్, ఎనీథింగ్ అట్ యువర్ డోర్ స్టెప్స్ అంటూ ఒక్క క్లిక్లో మనకు కావాల్సినవన్నీ మన ఇంటి దగ్గరికి వస్తున్నాయి. ప్రస్తుతం టెక్నాలజీ అనేది ఎంతలా డెవలప్ అయింది అంటే, ఏకంగా మీకు గనుక ఆకలి అనిపిస్తే మీ ఫోన్ మిమ్మల్ని తింటావా అని అడిగేంతలా. ఏం బాబులు అందరూ తిన్నారా? అడగందే అమ్మాయినా అన్నం పెట్టదని సామెత వినే ఉంటారు. కానీ అడగకుండానే మీ మొబైల్ ఫోన్ మీరు ఏం తింటారు అని అడుగుతుంది. ఏం బాబులు అందరూ తిన్నారా? హలో సృజన, సాఫ్టింగ్ తంబి. హలో సృజన, ఫుడ్ డెలివరీ యాప్స్ జరుగుతున్న వ్యవహారం. ఒకప్పుడు కుటుంబంతో సహా హోటల్స్ కి వెళ్ళి తినడం అనేది మంచి అనుభూతి. కానీ ఇప్పుడు హోటల్లే మన ఇంటి ముందుకు వచ్చేలా చేస్తున్నాయి ఈ ఫుడ్ డెలివరీ యాప్స్. ఎంత చెప్పుకోవడానికి అద్భుతంగా అనిపిస్తుంది, కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అందుబాటులో ఉన్న దాన్ని అవసరానికి మించి వాడడం మనకున్న సహజమైన అలవాటు. తింటావా అంటూ సరిగ్గా ఆకలి అని అనిపించే సమయానికి నోటిఫికేషన్లు పంపిస్తూ ఫుడ్ డెలివరీ యాప్స్ హ్యూమన్ యొక్క సైకాలజీ తెలుసుకుని దాని యొక్క బిజినెస్ చేస్తూ వేల కోట్ల రూపాయలని ప్రజల నుండి కొల్లగొడుతున్నాయి. ఫుడ్ డెలివరీ సంస్థలు తమ యొక్క లాభాల కోసం మనలాంటి వాళ్ళని చాలా పగరుబందిగా వాడుకుంటున్నాయి. మనకి అవసరం లేకున్నా, ఇంట్లో తిని చేసుకునే అవసరం ఉన్నా మనల్ని మాత్రం ఆన్లైన్ ఆర్డర్ చేసే విధంగా ఆర్థికంగా మన మీద భారాన్ని వేస్తుంది. కాబట్టి కొన్ని భయంకరమైన నిజాల్ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అసలు ఫుడ్ డెలివరీ సంస్థలు అసలు మనలతో ఎలాంటి మానసిక ఆటల్ని ఆడుతున్నాయి, విపరీతంగా అందుబాటులోకి వచ్చిన ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ వలన మనకు జరుగుతున్న నష్టం ఏంటి, అసలు ఇది అంత త్వరగా కస్టమర్స్ ని ఎలా ఆకట్టుకుంటాయి, ఒక క్లిక్ లో ఇంటికి వస్తున్న ఆర్డర్లో మనకు ఫుడ్ తో పాటు ఇంకేంటి డెలివరీ అవుతున్నాయి, ఇలా చాలా ముఖ్యమైన విషయాల్ని తెలుసుకోబోతున్నాం. సో ఆ వీడియో అనేది పార్ట్ 2 రాబోతుంది. అందుకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి జస్ట్ 100 లైక్స్ కంప్లీట్ చేయండి. దీని యొక్క పార్ట్ 2 వీడియో అయితే చేసేద్దాం. సో అది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలవాటుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అందులో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.